పుడుతూ ఉంటారు, మరణిస్తూ ఉంటారు. కానీ కొంతమంది కర్మయోగిలా మిగిలి ఉంటారు. అట్లాంటి ఒక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. 1891 సంవత్సరంలో ఒక మారుమూల గ్రామంలో జన్మించిన ఆయన బాల్యంలో తన తరగతి గదిలో రానివ్వకుండా బయట కూర్చోబెట్టారు. ఏ వస్తువుని ముట్టనివ్వలేదు, కనీసం తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేదు. అలా ఆయన జీవితంలో ప్రతి దశలో ఏదో ఒక అవమానం జరుగుతూనే ఉంది. ఎందుకంటే కేవలం ఒక చిన్న కులంలో పుట్టడం వల్లనే, అదే దళిత కులం. అయినా ఇవేవి తన లక్ష్యానికి ఇవి అడ్డు రాలేవు. ఏ వ్యక్తి అయితే బాల్యంలో పలకా సంచితో బడి నుండి గెంటివేయబడ్డాడో అదే వ్యక్తి కొన్ని సంవత్సరాల తర్వాత ఒక మహాగ్రంథం, అదే భారత రాజ్యాంగంతో పార్లమెంట్లో అడుగుపెట్టాడు. అతనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఒక గొప్ప సంఘ సంస్కర్త, ఒక తత్వవేత్త, ఒక ఆర్థికవేత్త, ఇంకా మన దేశపు మొదటి న్యాయశాఖ మంత్రి, ఒక రాజకీయ నాయకుడు, ఒక రచయిత, ఇలా ఎన్నో పాత్రలను పోషించిన ఒక మహనీయుడు. సమాజంలోని అసమానత, అంటరానితనం, వివక్షతను రూపుమార్పి స్వేచ్ఛ, సోదరభావం, ఇంకా జాతీయ సమైక్యత, ఐక్యతను పెంపొందించాలనుకున్న ఒక గొప్ప మహనీయుడు. ఆయన 11 భాషల్లో మాట్లాడగలడు. ఆయన భారత రాజ్యాంగ పరిషత్ ముసాయిదా కమిటీ చైర్మన్గా భారత రాజ్యాంగం నిర్మాణంలో ఒక కీలక పాత్రను పోషించి భారత రాజ్యాంగ నిర్మాతగా ఖ్యాతిని దక్కించుకున్నాడు. రాజ్యాంగంలో ఆర్టికల్ 17 అంటరానితనాన్ని నిర్మూలించడం, ఆర్టికల్ 326 సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పించడం, ఆర్టికల్ 330 మరియు ఆర్టికల్ 332 రాజకీయాల్లో రిజర్వేషన్ కల్పించడం, ఇలాంటి ఎన్నో కొత్త చట్టాలను వెలుగులోకి తెచ్చిన ఒక మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇంకా మూక్ నాయక్ 1920 సంవత్సరం జనవరి 31న మూక్ నాయక్ పత్రికను తను స్థాపించాడు. మూక్ నాయక్ అనగా నిమ్న కులాల నాయకుడు. ఇంకా బహిష్కృత్ హితకారిణి సభను పెంపొందించి తను సభను మొదలు చేసి చిన్న కులాల అభివృద్ధి కోసం కృషి చేశాడు. ఇంకా మహిళల హక్కుల కోసం పోరాడాడు. పార్లమెంట్లో హిందూ కోడ్ బిల్ను ప్రవేశపెట్టాడు. అది ఆమోదింపు పొందడం లేదని తన మంత్రి పదవిని త్యాగం చేసిన చాలా పెద్ద త్యాగ నిరాయితీ ఆయన చెప్పిన ఒక గొప్ప మాట, నేను ఆడవాళ్ళ సాధించిన పురోగతిని బట్టి నేను ఈ సమాజం యొక్క పురోగతిని కొలుస్తాను అని ఒక గొప్ప మాట మనకు వినిపించాడు. ఇంకా ఆయనలోని ఆత్మవిశ్వాసం, చైతన్యం నేటి బాలబాలికలకు ఎంతో అవసరం. ఆత్మగౌరవానికి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గంభీరత, ఇంకా ధైర్య, ఇంకా సున్నితత్వ గలవాడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జై భీమ్.